పెద్ద ఏనుగు సరస్సులో స్నానం చేసి అడవిలో నడుచుకుంటూ వెళ్తుంటుంది. దారి మధ్యలో ఒక పంది బురదలో దొర్లుతుంటుంది. అది గమనించిన ఏనుగు కొంచెం పక్కకి జరిగి ఆ పందికి ఏమి ఇబ్బంది కలగకుండా వెళ్ళిపోతుంది. అది గమనించిన పంది అడవిలో ఉన్న జంతువుల దగ్గరికి వెళ్ళి, నన్ను చూసి గజరాజైన ఏనుగు తప్పుకొని వెళ్ళాడు అని గొప్పలు చెప్పుకుంటుంది. ఈ మాట వినిన ఏనుగు స్నేహితులు ఆ ఏనుగుని ఇలా అడుగుతాయి, ఈ అడవిలోనే బలవంతుడివి, నిన్ను ఒక పంది హేళన చేస్తుంది, నువ్వు ఏం పట్టించుకోవా అని. అప్పుడు ఆ ఏనుగు నవ్వి, నేను అనుకుంటే ఆ పందిని నా కాలి కింద వేసి తొక్కి చంపగలను, కానీ నా కాలికి బురద అంటుకోవడం నాకు ఇష్టం లేదు, అందుకే తప్పుకొని వెళ్ళాను అంటుంది. నిజమే కదా, బలం మరియు తెలివైన వ్యక్తి ఎప్పుడూ చెడ్డ వాళ్ళకి దూరంగానే ఉంటాడు. ఎందుకంటే మనం వెళ్ళే దారిలో ఇలాంటి అడ్డంకులు వస్తూనే ఉంటాయి. వాటన్నిటిని పట్టించుకొని మీకు వచ్చే ఉపయోగం ఏముండదు, కేవలం మీ విలువైన సమయం వృధా అవుతుంది అంతే. మీరు ఈ ఛానల్ని ఫాలో అవుతున్నారా? అయితే కంగ్రాచ్యులేషన్స్, మీరు ప్రతిరోజు మీ లైఫ్లో గ్రో అవుతున్నారు. ఫాలో అవ్వకపోతే వెంటనే ఫాలో అవ్వండి.